సూర్యభావాయ నమః. శ్రీ సూర్యనాథస్వామి దేవస్థానం, నేను కార్యనిర్వాహకుడినండి. నా పేరు ప్రసాద్. ఇక్కడ 365 రోజులు కూడా నిత్యాన్న ప్రసాదం జరుగుతుంది. ఒక రథసప్తమి మాత్రం దేవస్థానం భక్తులు ఎక్కువ మంది ఉంటారు, లక్షలాది మంది జనాలు ఉంటారు కాబట్టి మేము ఏర్పాటు లోపల చేయకపోవడం, కానీ బయట భక్తులు మాత్రం వచ్చే భక్తులు అందరూ అన్నదానం జరుగుతుంటుంది. అయితే గత 3 నెలల ముందు వరకు మేము మ్యాక్సిమం 100 మంది నుంచి 200, అంటే 200 మంది లిమిటెడ్గా పెట్టేవాళ్ళం. లిమిట్ అంటే 200 మంది నుంచి అలాగా డేస్ పెట్టేవాళ్ళం. ఆదివారం వచ్చి 1000 మంది పెట్టేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి భక్తులకి లాస్ట్ వరకు అన్నప్రసాదం వితరణ జరగాలని డైరెక్షన్ తోటి అన్లిమిటెడ్, అంటే ఎంతమంది వచ్చినా సరే అన్లిమిటెడ్, ఏ రోజున సరే మినిమం ఇప్పుడు మాకు 1000 మంది నుంచి 2000 మంది సోమవారం కానీ మంగళవారం అలాగే శని ఆదివారం జరుగుతుంది. అది బుధవారం గురువారం జనాభా దొరుకుతారు కాబట్టి 800 నుంచి 1000 మంది కంపల్సరీ అవుతుంది అన్నమాట. మా తిట్టం ప్రకారం మేము ఏర్పాటు చేస్తున్నాం. అదే కాకుండా గత కార్తీక మాసం వచ్చేవాడికి 5000 మంది తక్కువ కాకుండా మేము ప్రతి వారం ఆదివారం పెట్టడం జరిగింది. అలాగే ఈ వారం వచ్చేవాడికి కొంచెం కార్తీక మాసం అయింది కాబట్టి కొంచెం జనాభా కూడా తగ్గుతారు. 4000 మంది ఎస్టిమేట్ చేసాం. 4000 మంది కాకుండా ఇంకేమన్నా పెరిగితే రేట్ అయితే మేము రెడీగా ఉంటామండి. కూరలో కూడా ఎక్స్ట్రా పెట్టుకుంటాం, ఎందుకని మంచిదని. కూర కానీ సాంబార్ కానీ రెడీగా ఉంటుంది. అవసరమైతే రైస్ దాన్ని పెట్టి మేము వేసుకుంటాం. దాని ప్రకారంగా నిత్యాన్నదానం ఏర్పాటు చేసాం. వచ్చే భక్తులు కూడా సోమవారం నుంచి దగ్గర శనివారం వరకు మేము వడ్డన చేస్తాం. ఒక ఆదివారం మాత్రం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి బఫేగా మేము ఏర్పాటు చేసి ఎవరికాళ్ళు కంచాలు తీసుకోవడం, దాంట్లో వేసుకోవడం, కూర్చుని తినడం జరుగుతుంది. ఇది ఇప్పటికొచ్చి ఎటువంటి అవంతం లేదు. వంటల విషయంలో కూడా రుచికరంగానే మేము చేసి పెడుతున్నాం అండి.